Hello everyone, welcome to 45 Days Spoken English Challenge. Yes, 23లో ఉన్నాం. పార్ట్ సి. పార్ట్ బిలో మీకు కొన్ని క్విజ్ ఇచ్చాను. 10 వాక్యాలు, 10 తెలుగులో వాక్యాలు ఇచ్చాను. వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని చెప్పాను. చాలామంది చాలా చక్కగా ట్రై చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆన్సర్స్ రావని మాత్రం బాధపడద్దు ఎప్పుడైనా, ఎందుకంటే ఇవన్నీ టఫ్గానే ఉంటాయి. మీకు లాస్ట్ ఇప్పుడు చూస్తే కనుక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ రెండిట్లలో కొంచెం వాక్యాలు కొంచెం టఫ్గానే ఉంటాయి. అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, ట్రై చేయడం ఇంపార్టెంట్. సో ట్రై చేసిన అందరికీ నా అభినందనలు. సరే, ఆన్సర్స్ చూద్దామా? మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఇక క్విజ్లో మీరు లాస్ట్ క్లాస్లో ట్రై చేసినవి ఆన్సర్స్ చూసుకోండి. ఫస్ట్ చూడండి, నా భార్యకు కార్ కీస్ దొరకకముందు నేను గత 2 గంటలుగా కార్ కీస్ వెతుకుతూ ఉండే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. పాతది ఏదైనా గతంలో మొదలై గతంలోనే కంప్లీట్ అయిపోయింది, గతంలోనే ఎండ్ అయిపోయింది, అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం కదా. ఇక్కడ భార్య కార్ కీస్ దొరకకముందు, ఇది ముందు నేను గత 2 గంటలుగా కార్ కీస్ వెతుకుతూ ఉండే, ఇది కూడా గతమే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అయిపోయింది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఎలా చేస్తున్నాం చూడండి. ఐ హ్యాడ్ బీన్ సర్చింగ్ ఫర్ ద కీస్ ఆఫ్ మై కార్ ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ మై వైఫ్ ఫౌండ్ ఇట్. ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయి. ఐ హ్యాడ్ బీన్ సర్చింగ్ ఫర్ ద కీస్ ఆఫ్ మై కార్ అంటే నేను సర్చ్ చేస్తా, నేను వెతుకుతూ ఉండే దేని గురించి? కీస్ గురించి, కార్ కీస్ గురించి. అయితే ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ మై వైఫ్ ఫౌండ్ ఇట్ అంటే 2 గంటల నుంచి వెతుకుతూ ఉండే, ఇప్పుడు కాదు, అప్పుడు. బిఫోర్ మై వైఫ్ ఫౌండ్ ఇట్ అంటే నా భార్యకు దొరకకముందు. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయండి. ఐ హ్యాడ్ బీన్ సర్చింగ్ అనేసరికి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V4 ఏంటి? సర్చింగ్. ఓకే, సర్చింగ్ ఫర్ ద కీస్ ఆఫ్ మై కార్ ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ మై వైఫ్ ఫౌండ్ ఇట్. బిఫోర్ మై వైఫ్ ఫౌండ్ ఇట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ఏంటి? ఫౌండ్. బిఫోర్ మై వైఫ్ ఫౌండ్ ఇట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఫర్ వచ్చింది చూడండి. ఫర్ కానీ సిన్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మీకు ఫర్ సిన్స్ గురించి చాలా క్లారిటీగా ఒక వీడియో కూడా చేశాను. ఓకే, ఇంకొక టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది. టైం ఫ్రేమ్ ఏంటి? ఇక్కడ లాస్ట్ 2 hours. సో నాతో పాటు అనండి, మనకి ఇది సెంటెన్స్ ఎలా వచ్చింది. ఫస్ట్దే మనం తెలుగులో చెప్దాం. ముందు, నా భార్య కార్ కీస్ దొరకకముందు నేను గత 2 గంటలుగా కార్ కీస్ వెతుకుతూ ఉండే. ఐ హ్యాడ్ బీన్ సర్చింగ్ ఫర్ ద కీస్ ఆఫ్ మై కార్ ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ మై వైఫ్ ఫౌండ్ ఇట్. ఓకే, ఇక రెండవది, మేము కామత్ హోటల్ వెళ్ళకముందు 11 గంటల నుంచి బిగ్ బజార్లో కొనుగోలు చేస్తూ ఉండే. 2 పాస్టే, 2 పాస్ట్ సెంటెన్స్లు ఒక దాంట్లో వచ్చినాయి. ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇంకొకటేమో సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ చూడండి, మేము కామత్ హోటల్కి వెళ్ళకముందు, ఇది ఒక పాస్ట్. 11 గంటల నుంచి టైం ఫ్రేమ్ ఇది. బిగ్ బజార్లో కొనుగోలు చేస్తూ ఉండే, ఇది రెండవ పాస్ట్. ఓకే, దీనికి ట్రాన్స్లేషన్ మనం ఎలా తీసుకుంటున్నాం చూడండి. వీ హ్యాడ్ బీన్ షాపింగ్ ఇన్ బిగ్ బజార్ సిన్స్ 11 బిఫోర్ వీ వెంట్ టు ద కామత్ హోటల్. వీ హ్యాడ్ బీన్ షాపింగ్ ఇన్ బిగ్ బజార్ అంటే మేము బిగ్ బజార్ కొనుగోలు చేస్తూ ఉండే. వీ హ్యాడ్ బీన్ షాపింగ్ అంటే మనకి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V4 షాపింగ్. సిన్స్ 11 ఇది టైం ఫ్రేమ్ చెప్తుంది. 11. ఓకే, సిన్స్ 11 o'clock బిఫోర్ వీ వెంట్ టు ద కామత్ హోటల్. మేము కామత్ హోటల్కి వెళ్ళకముందు. బిఫోర్ అనేది ఇక్కడ వచ్చింది. ముందు ఫస్ట్ దాంట్లో ఫర్ వచ్చింది, ఇక్కడ బిఫోర్. ఓకే, ఫర్ కానీ బిఫోర్ కానీ ఏదైనా ఉంటుంది మనకి. సిన్స్ కానీ ఫర్ కానీ ఉంటుంది. బిఫోర్ అనేది ఈ 2 సెంటెన్స్ని కలుపుతుంది. వీ హ్యాడ్ బీన్ షాపింగ్ ఇన్ బిగ్ బజార్ అనేది అండ్ వీ వెంట్ టు ద కామత్ అనేది కలుపుతుంది. ఇది జాయినింగ్ అనమాట, జాయినింగ్ వర్డ్ ఇది. సో బిఫోర్ వీ వెంట్ టు ద కామత్ హోటల్. వీ వెంట్ టు ద కామత్ హోటల్ అనేది ఏంటి? ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇక్కడ వెంట్. ఓకే, అర్థమైంది కదా? ఒకసారి చెప్పండి నాతో పాటు. మేము కామత్ హోటల్ వెళ్ళకముందు 11 గంటల నుంచి బిగ్ బజార్లో కొనుగోలు చేస్తూ ఉండే. వీ హ్యాడ్ బీన్ షాపింగ్ ఇన్ బిగ్ బజార్ సిన్స్ 11 బిఫోర్ వీ వెంట్ టు ద కామత్ హోటల్. ఓకే, నెక్స్ట్ థర్డ్, టీచర్ క్లాస్ రూమ్లోకి రాకముందే కవిత సవిత బాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే. టీచర్ క్లాస్ రూమ్లోకి రాకముందు, ఇది ఒక సెంటెన్స్.
రాకముందే కవిత సవిత బాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే, ఇది ఒక సెంటెన్స్, రెండు పాస్టే. సో క్లాస్ రూమ్ రాకముందే దీన్ని ట్రాన్స్లేషన్ ఎలా చేస్తున్నాం చూడండి. కవిత అండ్ సవిత హ్యాడ్ బీన్ గాసిపింగ్ ఫర్ 1 hour బిఫోర్ ద క్లాస్ టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. కవిత అండ్ సవిత హ్యాడ్ బీన్ గాసిపింగ్ అంటే కవిత సవిత బాగా కబుర్లు చెప్పుకుంటా ఉండే. హ్యాడ్ బీన్ గాసిపింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వి ఫోర్ ఏంటి ఇక్కడ గాసిపింగ్. ఫర్ ఇక్కడ ఫర్ వచ్చింది చూడండి. ఫర్ కానీ సిన్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఫర్ 1 hour నుంచి టైం ఫ్రేమ్ ఎగ్జాక్ట్లీగా 11 గంటల నుంచి 12 గంటల నుంచి అంటే అప్పుడు సిన్స్ వచ్చేది. ఇక్కడ ఏంటి మనం అప్రాక్సిమేట్గా టైం చెప్పేసాము. ఫర్ 1 hour ఫర్ వచ్చింది ఇక్కడ. ఫర్ బిఫోర్ అనేది ఏంటి ఇక్కడ జాయిన్ చేస్తుంది రెండు సెంటెన్స్ని. బిఫోర్ ది క్లాస్ టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. ద క్లాస్ టీచర్ ఎంటర్డ్ అంటే ఇది ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఏంటి ఇక్కడ ఎంటర్డ్. ఓకే, సో మనకి సెంటెన్స్ మొత్తం ఒకసారి చూడండి. కవిత అండ్ సవిత హ్యాడ్ బీన్ గాసిపింగ్ ఫర్ 1 hour బిఫోర్ ద క్లాస్ టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్. బాలుగారు చనిపోకముందే గత 40 సంవత్సరాల కంటే ఎక్కువగానే పాటలు పాడుతుండేవారు. ఓకే, ఇక్కడ రెండు సెంటెన్స్లు. బాలుగారు చనిపోకముందే గత 40 సంవత్సరాల కంటే ఎక్కువగా పాటలు పాడుతుండేవారు, ఇది రెండో సెంటెన్సు. ఈ రెండు కలుపుకొని మనం ఎలా చేస్తున్నాం చూడండి. మిస్టర్ బాలు హ్యాడ్ బీన్ సింగింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఫర్ మోర్ దెన్ 40 years బిఫోర్ హీ ఎక్స్పైర్డ్. మిస్టర్ బాలు హ్యాడ్ బీన్ సింగింగ్ అంటే అతను పాటలు పాడుతూ ఉండేవాడు. హ్యాడ్ బీన్ సింగింగ్ అనేసరికి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V4 ఏంటి ఇక్కడ సింగింగ్. ఓకే, మిస్టర్ బాలు హ్యాడ్ బీన్ సింగింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఫర్ మోర్ దెన్ 40 years బిఫోర్ హీ ఎక్స్పైర్డ్ అంటే హీ వాజ్ సింగింగ్ అంటే ఆయన మోర్ దెన్ 40 సింగింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఫర్ మోర్ దెన్ 40 years అనేసరికి ఇదేంటి మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ V2 బిఫోర్ హీ ఎక్స్పైర్డ్ అనేది V2. ఓకే, ఇక్కడ ఫర్ వచ్చింది చూడండి. 40 years అనేది ఇక్కడ టైం ఫ్రేము. అండ్ ఫర్ ఎక్కడ వచ్చింది, మిస్టర్ బాలు హ్యాడ్ బీన్ సింగింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఫర్ మోర్ దాన్ 40 years. ఓకే, ఇక్కడ ఫర్ వచ్చింది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్. శర్మగారి ఇల్లు వదలక ముందు మీ పని మనిషి సంవత్సరం పైనే పనిచేస్తుండేనా. శర్మగారి ఇల్లు ఆవిడ పనిచేసేది పని మనిషి అయితే ఆయన ఇల్లు వదలక ముందు ఈ పని మనిషి సంవత్సరం పైనే పనిచేస్తుండేనా వాళ్ళ ఇంట్లో అంటున్నాము. సో దీనికి ట్రాన్స్లేషన్ చూడండి. హ్యాడ్ యువర్ మేడ్ అంటే పని మనిషి, MAID మేడ్. ఓకే, హ్యాడ్ యువర్ మేడ్ బీన్ వర్కింగ్ ఇన్ శర్మాస్ హోమ్, ఇది ఒక సెంటెన్స్. ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్ బిఫోర్ షీ లెఫ్ట్ హిస్ హోమ్ అనేది రెండవ సెంటెన్స్. హ్యాడ్ యువర్ మేడ్ బీన్ వర్కింగ్ ఇన్ శర్మాస్ హోమ్, ఈ సెంటెన్స్లో హ్యాడ్ వచ్చింది చూడండి. మనం ఇక్కడ ఇంటరాగేటివ్ ఇది కాబట్టి హ్యాడ్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇంటరాగేటివ్లో ఏంటి, మనం హ్యాడ్ ప్లస్ V4 ఏంటి వర్కింగ్ ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైతే మనకి హ్యాడ్ సబ్జెక్టు V4 వస్తుందో అది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి ఇక్కడ మనం ఉంటున్న హ్యాడ్ యువర్ మేడ్ బీన్ వర్కింగ్ ఇన్ శర్మాస్ హోమ్ అంటే మీ పని మనిషి పని చేస్తుండేనా శర్మ గారి ఇంట్లో. ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్, ఫర్ అనేది ఇక్కడ టైం ఫ్రేమ్ కోసం జాయిన్ చేయడానికి మేము వాడుతున్నాము. ఓకే, ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్ అంటే సంవత్సరం పైనే. బిఫోర్ షీ లెఫ్ట్ హిస్ హోమ్, ఆయన ఇల్లు వదలక ముందు బిఫోర్ షీ లెఫ్ట్ హిస్ హోమ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ షీ, V2 ఏంటి లెఫ్ట్. ఓకే, ఇక్కడ మనము టైం ఫ్రేమ్ ఏంటి మోర్ దెన్ ఎ ఇయర్. ఇక్కడ బిఫోర్ అనేది ఏంటి ఆ రెండు సెంటెన్స్ని కలుపుతుంది. ఓకే, ఇప్పుడు మొత్తం చూడండి. హ్యాడ్ యువర్ మేడ్ బీన్ వర్కింగ్ ఇన్ శర్మాస్ హోమ్ ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్ బిఫోర్ షీ లెఫ్ట్ హిస్ హోమ్. క్లియర్ కదండి. నెక్స్ట్, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసరికి వాళ్ళు తమ పెళ్లి వేడుకలు 9 గంటల నుంచి జరుపుకుంటూ ఉండే. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసరికి ఇది ఒక సెంటెన్స్. వాళ్ళు తమ పెళ్లి వేడుకలను 9 గంటల నుంచి జరుపుకుంటూ ఉండే, ఇది ఇంకొకటి. అంటే రెండు ఉన్నాయి మనకి ఇక్కడ సెంటెన్స్లు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకుంటున్నాం ఇంగ్లీష్లో. దే హ్యాడ్ బీన్ సెలబ్రేటింగ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ. దే హ్యాడ్ బీన్ వచ్చిందంటే మనకి ఇక్కడ
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాడ్ బీన్ వచ్చింది ప్లస్ V4 ఏంటి సెలబ్రేటింగ్, సబ్జెక్ట్ ఏంటి దే, సబ్జెక్టు హ్యాడ్ బీన్ సెలబ్రేటింగ్ అంటే ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దే హ్యాడ్ బీన్ సెలబ్రేటింగ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే. ఎప్పటి నుంచి? సిన్స్ 9 PM అంటే 9 o'clock నుంచి, 9 రాత్రి 9 గంటల నుంచి. వెన్ దేర్ పేరెంట్స్ అరైవ్డ్ అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి. వెన్ దేర్ పేరెంట్స్ అరైవ్డ్ అనేది ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. సిన్స్ 9 PM. ఓకే, టైం ఫ్రేమ్ ఏంటి ఇక్కడ? 9 PM. సిన్స్ అంటే అప్పటి నుంచి కదా. ఫర్ కానీ సిన్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి పక్కా వస్తుంది. మనకి ఇక్కడ సిన్స్ తీసుకున్నాం ఎందుకంటే 9 గంటల నుంచి అని పక్కా చెప్పాం కాబట్టి. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇది దే హ్యాడ్ బీన్ సెలబ్రేటింగ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ సిన్స్ 9 PM వెన్ దేర్ పేరెంట్స్ అరైవ్డ్. ఓకే, నెక్స్ట్. పడుకునే ముందు గత 2 గంటలుగా ఘంటసాల గారి మధురమైన పాటలు వింటూ ఉండే. నేను పడుకునే ముందు ఏం చేస్తున్నాను? గత 2 గంటలుగా ఘంటసాల గారి మధురమైన పాటలు వింటూ ఉండే. ఇక్కడ నేను అని రాయాలి, రాయలేదు, తెలుగులో రాయొచ్చు మనము. నేను పడుకునే ముందు గత 2 గంటలుగా అంటే నేను పడుకునే ముందు గత 2 గంటలుగా ఘంటసాల గారి మధురమైన పాటలు వింటూ ఉండే. ఇది రెండో ఘటన అనమాట. ఇప్పుడు దీనికి ఇంగ్లీష్లో ఎలా చేస్తున్నాం చూడండి. ఐ హ్యాడ్ బీన్ లిస్నింగ్ టు ద ఘంటసాలాస్ మెలోడియస్ సాంగ్స్. ఇది ఒకటి, అంటే నేను ఆయన పాటలు వింటూ ఉండే. ఐ హ్యాడ్ బీన్ లిస్నింగ్, సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ బీన్ వచ్చింది, లిస్నింగ్ అనేది ఇక్కడ V4, సబ్జెక్టు హ్యాడ్ బీన్ అండ్ ING దట్ ఈస్ V4 వచ్చింది అంటే ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. టు ద ఘంటసాలాస్ మెలోడియస్ సాంగ్స్ ఫర్ 2 hours. ఎప్పటి నుంచి? ఫర్ 2 hours. ఓకే, ఈ 2 hours అనేది టైం ఫ్రేమ్. బిఫోర్ ఐ స్లెప్ట్, బిఫోర్ అనేది ఆ రెండు సెంటెన్స్ని జాయిన్ చేస్తుంది. బిఫోర్ ఐ స్లెప్ట్ పడుకునే ముందు. ఐ స్లెప్ట్ అంటే ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, V2 అనేది V2 తీసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకటిను, అంటే ఐ హ్యాడ్ బీన్ లిస్నింగ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, బిఫోర్ ఐ స్లెప్ట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, అంతే. మళ్ళీ ఒకసారి చూడండి. ఐ హ్యాడ్ బీన్ లిస్నింగ్ టు ద ఘంటసాలాస్ మెలోడియస్ సాంగ్స్ ఫర్ 2 hours బిఫోర్ ఐ స్లెప్ట్. ఓకే, నెక్స్ట్. బ్యాంకుకి వెళ్ళకముందు గత 4 గంటలుగా వర్షం పడుతూ ఉండే. బ్యాంకుకి వెళ్ళకముందు ఇది ఒకటి, గత 4 గంటలుగా వర్షం పడుతూ ఉండే ఇది రెండవది. 2 సంఘటనలు ఉన్నాయి, 2 సెంటెన్స్లు ఉన్నాయి ఇక్కడ. దీనికి ట్రాన్స్లేషన్గా ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉండే కదా, పడతలేదు ఇప్పుడు, పడుతూ ఉండే ఆగిపోయింది కూడా, అక్కడ మధ్యలో పడి ఆగిపోయింది. దానికి మనం ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అంటున్నాము. ఓకే, ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్. హ్యాడ్ బీన్ ఎప్పుడు వచ్చినా మనకి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాడ్ బీన్ రైనింగ్ అనేది V4. ఓకే, కంటిన్యూస్లీ ఫర్ 4 hours, కంటిన్యూగా 4 గంటలు పడతా ఉండే. ఎప్పుడు? బిఫోర్ ఐ రీచ్డ్ ద బ్యాంక్, నేను బ్యాంకుకి వెళ్ళకముందు. బిఫోర్ వచ్చింది చూడండి. బిఫోర్ అనేది మనకి 2 సెంటెన్స్ను కలుపుతుంది. బిఫోర్ టైం ఫ్రేమ్ ఏంటి? 4 hours. బిఫోర్ ఐ రీచ్డ్ ద బ్యాంక్, ఐ రీచ్ ద బ్యాంక్ అనేది ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఐ రీచ్ ద బ్యాంక్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూడండి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ కంటిన్యూస్లీ ఫర్ 4 hours బిఫోర్ ఐ రీచ్డ్ ద బ్యాంక్. క్లియర్? నెక్స్ట్ 9th. సీతా మేడంకు ప్రమోషన్ రాకముందే గత 10 సంవత్సరాలుగా ప్రైమరీ క్లాసులకు పాఠాలు చెప్తుండేనా? క్వశ్చన్ మార్క్ ఇది. అంటే సీతా మేడం ప్రమోషన్ రాకముందే గత 10 సంవత్సరాల నుంచి ఆవిడ ప్రైమరీ స్కూల్లో పాఠాలు చెప్తుండేనా అని క్వశ్చన్ అడుగుతున్నాము. అంటే ఇంట్రాగేటివ్ ఇది. ఇంట్రాగేటివ్ ఎప్పుడైనా ఎలా స్టార్ట్ చేస్తాం? హ్యాడ్తో స్టార్ట్ చేస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ హ్యాడ్ సీతా మేడం బీన్ టీచింగ్ ప్రైమరీ క్లాసెస్ ఫర్ 10 years బిఫోర్ షీ గాట్ ప్రమోషన్ అంటున్నాము. హ్యాడ్ వచ్చింది, హ్యాడ్ సీతా మేడం బీన్ టీచింగ్, హ్యాడ్ సీతా మేడం తర్వాత బీన్ టీచింగ్ అంటే ఇది మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ బీన్ వచ్చింది అంటే కనుక మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో కాబట్టి మనం ఇక్కడ హ్యాడ్ సీతా మేడం బీన్ టీచింగ్ ప్రైమరీ క్లాసెస్ ఫర్ 10 years. 10 years అనేది అప్రాక్సిమేట్ కాబట్టి ఫర్ వాడాం మనం ఇక్కడ. టైం ఫ్రేమ్ ఏంటి? 10 years. బిఫోర్ షీ గాట్ ప్రమోషన్, బిఫోర్ అనేది ఆ 2 సెంటెన్స్ మనకు కలుపుతుంది. బిఫోర్ షీ గాట్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ రాకముందు. షీ గాట్ ప్రమోషన్ అనేది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ఏంటి? షీ ఇక్కడ.
గాట్ అనేది V2. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి ఈ సెంటెన్స్ మొత్తం. హ్యాడ్ సీత మేడం బీన్ టీచింగ్ ప్రైమరీ క్లాసెస్ ఫర్ 10 years బిఫోర్ షీ గాట్ ప్రమోషన్. ఓకే, ఇక లాస్ట్ చూద్దాం. పోయిన సంవత్సరం దీపావళి పండుగకు లక్ష్మీ పూజ అయిన తర్వాతే మా తాతగారు 7 గంటల నుంచి మిఠాయిలు పంచుతూ ఉండే. ఇక్కడ 2 ఉన్నాయి. పోయిన సంవత్సరం దీపావళి పండుగకు లక్ష్మీ పూజ అయిన తర్వాతే, ఇది ఒకటి. మా తాతగారు 7 గంటల నుంచి మిఠాయిలు పంచుతూ ఉండే, ఇది రెండవది. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూడండి. ఆన్ లాస్ట్ దివాళీ మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ సిన్స్ 7 ఆఫ్టర్ వీ ఫినిష్ ద లక్ష్మీ పూజ. ఆన్ లాస్ట్ దివాళీ మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్. హ్యాడ్ బీన్ అంటే మనకి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్, హ్యాడ్ బీన్ వచ్చింది, డిస్ట్రిబ్యూటింగ్ అనేది V4 సబ్జెక్ట్ ప్లస్ V4. లాస్ట్ దివాళీ మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ అంటే మా లాస్ట్ దివాళీ అప్పుడు, దీపావళి అప్పుడు మా తాతగారు స్వీట్స్ పంచుతూ ఉండే. దాన్ని మనం ఆన్ లాస్ట్ దివాళీ మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ అని ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకున్నాం. సిన్స్ 7 అంటే 7 గంటల నుంచి, పర్టికులర్ టైం వచ్చింది కాబట్టి సిన్స్ అంటున్నాము. ఓకే, సిన్స్ 7 ఆఫ్టర్ వి ఫినిష్ ద లక్ష్మీ పూజ. ఆఫ్టర్ అనేది ఏంటి, 2 సెంటెన్స్ కలుపుతుంది. టైం ఫ్రేమ్ 7 అయిపోయింది మనకి. ఓకే, 7 o'clock. ఆఫ్టర్ వి ఫినిష్డ్ ద లక్ష్మీ పూజ అంటే లక్ష్మీ పూజ పూర్తి అయిన తర్వాత. వి ఫినిష్డ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. 2 టెన్సెస్లో ఈ సెంటెన్స్ మనకి ఫ్రేమ్ అయింది. చూడండి మళ్ళీ ఒకసారి. అండ్ లాస్ట్ దివాళీ మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ సిన్స్ 7 o'clock అనొచ్చు, సిన్స్ 7 o'clock ఆఫ్టర్ వి ఫినిష్డ్ ద లక్ష్మీ పూజ. క్లియరే కదండి. 10 అయిపోయినాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవి కొంచెం టఫ్గానే ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇవన్నీ కొంచెము మైండ్ కొంచెం యూజ్ చేసి ఓపికగా చక్కగా నేర్చుకోవాల్సినవి. భయపడొద్దు. మీకు 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి, రాసుకోండి నోట్స్లో. సో అలా చేస్తే కనుక మీకు డెఫినెట్లీగా చక్కగా నేర్చుకుంటారు. ఇంకా ముందు వచ్చే క్లాసులన్నీ ఈజీగా ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకున్నారంటే కనుక ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది పాస్ట్ కదా, పాస్ట్ అయిపోయినాయి. ఈ రోజుతోటి పాస్ట్ క్లాసులు అయిపోయినాయి. ఇక ముందు క్లాసులు పర్ఫెక్ట్గా బాగా నేర్చుకోవాలంటే ఇప్పటిదాకా అయినా 8 టెన్సెస్ పక్కా పర్ఫెక్ట్గా ఉండండి. ప్రాక్టీస్ బాగా చేయండి. అండ్ మీరు ఎంత బాగా నేర్చుకుంటే నాకు అంత సంతోషం అనిపిస్తుంది. సో ప్రాక్టీస్ వెల్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. టేక్ కేర్. బాయ్.